ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. కోడి రామకృష్ణ గారి పేరు తెలియని వారు బహుశా ఉండరు కదా. 100 సినిమాలు తీసిన అతి కొద్ది మంది తెలుగు డైరెక్టర్స్లో ఆయన ఒకరు. కేవలం తెలుగు కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలకు సైతం డైరెక్షన్ చేశారు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన మూవీస్ చూస్తుంటే తప్పకుండా ఆయన గుర్తుకు వస్తారు. కోడి రామకృష్ణ గారి చివరి చిత్రం నాగభరణం 2016లో విడుదలైంది. ఎక్కువ ఆధ్యాత్మిక భావంతో ఉండే ఆయన అమ్మోరు, దేవి, దేవుళ్ళు లాంటి సూపర్ హిట్స్ని మనకు అందించారు. ఆయన సినిమాల్లో ప్రతి కోణాన్ని స్పృశించి తీసి విజయాలను సొంతం చేసుకునేవారు. ఆయన వేషధారణలో భాగంగా మణికట్టు నిండా రక్షాతాళ్ళు, వేళ్లకు ఉంగరాలతో పాటు ఆయన నుదుటికి ఒక కట్టు కట్టుకొనే ఎప్పుడూ కనపడుతూ ఉండేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే బయట షూటింగ్స్లోనూ ఫంక్షన్స్లోనూ కనిపించేవారు. దీనికి గల కారణం ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. తన రెండో చిత్రమైన తరంగిణి మూవీ షూటింగ్లో ఉండగా సీనియర్ ఎన్టీఆర్ గారి మేకప్ మ్యాన్ అయిన మోకా రామారావు గారు, మీ నుదురు భాగం పెద్దగా ఉందని ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి అని ఒక తెల్ల కర్చీఫ్ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ గారు చాలా ఉత్సాహంగా పనిచేశారు. కె బాలచంద్ర గారు కూడా దీనిని ఎప్పుడూ తీయవద్దని సలహా ఇచ్చారు. నెక్స్ట్ డే కూడా షూటింగ్ సందర్భంలో మళ్ళీ కర్చీఫ్ని ఈసారి ఒక బ్యాండ్ లాగా ఫోల్డ్ చేసి, దీనికి మీకు ఏదో బంధం ఉందండి, అందరికీ మ్యాచ్ అవ్వదు, కానీ మీకు బాగా సూట్ అయిందని మోకా రామారావు గారు చెప్పి ఇచ్చి కట్టుకోమన్నారంట. అప్పటి నుంచి కోడి రామకృష్ణ గారు సెంటిమెంట్గా దానిని కట్టుకొని ఉండేవారు. ఏదైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడితే, సమస్యలు వచ్చినప్పుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, కుదిరితే ఒక లైక్, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్.